మండే రోజు మార్కెట్‌లో బుల్లిష్ మూవ్ చూడొచ్చా? లేదా బేరిష్ మూవ్ చూడొచ్చా? చూద్దాం. అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తాను. కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ప్రైస్ యాక్షన్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. డైలీ టైమ్ ఫ్రేమ్ అండ్ హైయర్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ కూడా చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ మెయిన్ ఎయిమ్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ప్రైస్ యాక్షన్ నేర్చుకోవడం అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇది మండే ట్రేడింగ్ సెషన్. ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే. థర్స్డే అండ్ ఫ్రైడే కన్సాలిడేట్ అయింది. ప్రీవియస్ 3 డేస్ మండే కూడా కన్సాలిడేట్ అయింది. ట్యూస్డే రోజు బ్రేక్ డౌన్ ఇచ్చింది. కంటిన్యూస్గా 2 డేస్ డైరెక్షనల్ మూవ్ ఇచ్చింది. ఒకవేళ మీరు ఈ మూవ్ క్యాచ్ చేయగలిగారంటే మీరు ట్రెండ్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నట్టే. ఒకవేళ మీరు ట్రెండ్ని ఐడెంటిఫై చేయలేకపోతే ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది కూడా డిస్కస్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో ఈ రేంజ్ ఇంపార్టెంట్ రేంజ్, ఈ హై లెవెల్ అండ్ లో లెవెల్ అండ్ హైయర్ టైం ఫ్రేమ్లో కూడా చూస్తే డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. లాస్ట్ వీక్ డిస్కస్ చేసాం మనం. ఇది వీక్లీలో, ఈ వీక్లీలో కింద క్లోజ్ అవ్వకూడదు, 200 EMA కింద కూడా క్లోజ్ అవ్వకూడదు అని డిస్కస్ చేసాం. కానీ నిఫ్టీ 200 EMA కింద క్లోజ్ అయింది అండ్ వీక్లీ లో కింద కూడా క్లోజ్ అయింది. అది మార్కెట్కి అంత మంచి సైన్ కాదు. వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా వెళ్ళి చూద్దాం. లాస్ట్ వీక్ ఇది డెసిషన్ అని డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం బులిష్ సైడ్ ఉండాలా, బేరిష్ సైడ్ ఉండాలా అనేది కూడా డిస్కస్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మండే రోజుకి ఇది ఇంపార్టెంట్ లెవెల్ 24,399 లెవెల్, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ అయితే 24,433 ఫస్ట్ టార్గెట్ లెవెల్, 24,477 సెకండ్ టార్గెట్ లెవెల్. ఇంకా బిగ్ మూవ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రేంజ్ బ్రేక్ అయితే. ఎందుకంటే మార్కెట్ 2 డేస్గా ఇదే రేంజ్లో కన్సాలిడేట్ అవుతుంది. ఈ రేంజ్ కనుక బ్రేక్ అయితే, ఈ రెసిస్టెన్స్ లెవెల్ కనుక బ్రేక్ అయితే ఇంకా బిగ్ మూవ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 24,355 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ అయితే 24,303 టార్గెట్ లెవెల్. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే బిగ్ మూవ్ చూడొచ్చు. ప్యానిక్ సెల్లింగ్ కూడా చూసే అవకాశం ఉంది. ఇది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్కి హైయర్ టైం ఫ్రేమ్లో చూద్దాం. మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్లియర్గా చెప్తాను. నిఫ్టీ లాస్ట్ 3 డేస్ నుంచి డౌన్ సైడ్ విక్స్ క్రియేట్ చేస్తుంది అండ్ హైయెస్ట్ పాయింట్లో క్లోజ్ అవుతుంది. ఓపెన్ అయినప్పటి నుంచి సెల్లింగ్ వస్తుంది, ఎండ్ ఆఫ్ ద డే పైన క్లోజ్ అవుతుంది. ఓపెన్ అయినప్పటి నుంచి సెల్లింగ్ వస్తుంది, ఎండ్ ఆఫ్ ద డే పైన క్లోజ్ అవుతుంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఇది ఇండెసిషన్. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో లో బ్రేక్ అయితే మనం బేరిష్ సైడ్ ఉండాలి, హై బ్రేక్ అయితే బులిష్ సైడ్ ఉండాలి. 200 EMA పైన క్లోజ్ అయితే ఇక బేరిష్గా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ 200 EMA బ్రేక్ అవ్వకుండా ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే మనం బులిష్గా ఉండాల్సిన అవసరం లేదు. వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా ఇది బేరిష్ సైన్, ఇది బులిష్ సైన్ కాదు. ఈ హై పైన క్లోజ్ అయ్యేంత వరకు అంటే ఈ లో బ్రేక్ అయితే మనం బేరిష్ సైడే ఉండాలి. మీరు మార్కెట్లో డైరెక్షన్ ఐడెంటిఫై చేయలేకపోతే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి లైవ్ మార్కెట్ అప్డేట్స్ కోసం. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. మీ అంతటి మీరే డైరెక్షన్ ఐడెంటిఫై చేయాలంటే ఈ ఇండికేటర్ సాయంతో కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. మీరు ఈ మూవ్స్ని కనుక క్యాప్చర్ చేయగలిగిన, ఐడెంటిఫై చేయగలిగిన ఈ బెరిష్ మూవ్ అండ్ ఈ బులిష్ మూవ్స్ని మీరు ఐడెంటిఫై చేయగలిగినా కూడా మీకు ఎటువంటి ఇండికేటర్ అవసరం లేదు. ఒకవేళ మీరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు, నేను చాలామందిని కామెంట్స్లో చూస్తున్నాను, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా బెరిష్ సైడే ఉంటున్నారు, పుట్స్ మాత్రమే హోల్డ్ చేసి ఉంటున్నారు. బులిష్ సైడ్ ఉండాల్సినప్పుడు పుట్స్ హోల్డ్ చేస్తున్నారు అండ్ బేరిష్ సైడ్ ఉండాల్సినప్పుడు కాల్స్ హోల్డ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇండికేటర్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీరు మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఐడెంటిఫై చేయలేకపోయినా ఓకే, కానీ ఇలాంటి డైరెక్షన్లో ఉన్నప్పుడు కూడా మీరు రాంగ్ సైడ్ ఉంటున్నారంటే ఈ ఇండికేటర్ హెల్ప్ మీకు తప్పకుండా అవసరం. మీకు ఈజీగా డైరెక్షన్ని ఐడెంటిఫై చేయడం చూపిస్తుంది. అండ్ మండే రోజుకి బ్రేక్అవుట్ ఇచ్చే స్టాక్స్ కూడా చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్లో మనం డిస్కస్ చేసిన స్టాక్స్ ఎలా పర్ఫామ్ అయినా చూపిస్తాను. ఆ తర్వాత మండే రోజు స్టాక్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ ONGC. ఓపెనింగ్ నుంచే బెరిష్ సిగ్నల్స్ జనరేట్ చేస్తుంది. ఇది బెరిష్ సైన్, కంప్లీట్గా రెడ్ సిగ్నల్సే ఉన్నాయి. మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది మన బ్రేక్అవుట్ స్టాక్స్లో ఉంది ఈ స్టాక్. మీరు కావాలంటే ప్రీవియస్ వీడియో చూడొచ్చు, మీకు తెలిసిపోద్ది. అదాని పోర్ట్స్ ఓపెనింగ్ నుంచి బుల్లిష్గానే ఉంది. ఇండికేటర్ కూడా బుల్లిష్ సిగ్నల్స్ జనరేట్ చేస్తుంది. మీరు ఒకవేళ డైరెక్షన్ ఐడెంటిఫై చేయలేకపోతేనే ఇండికేటర్ అవసరం, లేకపోతే మీకు అవసరం లేదు. ఇలాంటి మూవ్స్ని ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు ఇండికేటర్ హెల్ప్తో. మండే రోజుకి డైరెక్షనల్ స్టాక్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ డాక్టర్ రెడ్డీస్. ఈ స్టాక్లో బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మండే రోజు. నెక్స్ట్ స్టాక్ ఐషర్ మోటార్స్, హిందుస్థాన్ యూనిలివర్, ఇన్ఫోసిస్, L&T, TCS. ఈ స్టాక్స్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. మండే రోజు బ్రేక్అవుట్ చూడొచ్చు ఈ స్టాక్స్లో. ఒకవేళ మీకు ఇండికేటర్ యాక్సెస్ ఉంటే ఆ స్టాక్స్కి ఇండికేటర్ అలర్ట్స్ క్రియేట్ చేసుకొని వాచ్ చేయండి. వాచ్ లిస్ట్ అలర్ట్స్ కూడా క్రియేట్ చేసుకొని
చూడొచ్చు. మీరు కంప్లీట్‌గా చార్ట్‌ని చూడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి లైవ్ మార్కెట్ అప్డేట్స్ కోసం. థాంక్ యూ. ఇంకో వీడియోలో కలుద్దాం.